10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మన కుమ్మరి ముద్దుబిడ్డ మొల్లమాంబ కవయిత్రి జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణం నరసాపురం చౌరస్తా వద్ద మన మొల్లమాంబ విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. జయంతి సందర్భంగా ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగింది, గౌరవించుకోవడం జరిగింది. మా మొల్లమాంబ తొలి తెలుగులో రాసినటువంటి రామాయణాన్ని అందించినటువంటి మొట్టమొదటి మన మహిళ మొల్లమాంబ. ఈమె స్మృతితోని సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్ర తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాలలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈమె స్మృతితోని ఇంకా ముందడికి పోవాలని చెప్పి కుమ్మర్ల తరపున మా అందరి తరపున కోరుకుంటున్నాం. ఈరోజు మన కుమ్మరి మొల్లమాంబ తొలి మహిళ, రామాయణాన్ని తెలుగు రచించినటువంటి మహిళ మొల్లమాంబ గారు ఈరోజు జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు దర్బేల్ సింగ్ గారి ఆధ్వర్యంలో మన మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని తెలియజేయడానికి ఆ రోజుల్నే మన కుమ్మరి మొల్లమాంబ గారు రామాయణాన్ని తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథాన్ని రచించి తెలుగులో ప్రపంచానికి తెలియజేసింది. కాబట్టి మొల్లమాంబ గారి ఈరోజు ఘనంగా జయంతి చేయడం జరిగింది. జై కుమ్మర, జై జై కుమ్మర.